ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. నృసింహ జయంతి విశేషం ఏమిటి? మనకి నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు వస్తుంది. వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలో నృసింహస్వామి అవతరించాడు అని చెప్తారు. అయితే ఈ వ్రతాన్ని మనం ఎప్పుడు చేయాలి, ఈ జయంతిని మనం ఎప్పుడు జరుపుకోవాలి అంటే వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు వణిజకరణంలో సిద్ధి యోగంలో శనివారం రోజు వస్తే మహావిశేషం అనేటువంటి మాట మనకి పురాణాల్లో కనిపిస్తోంది. కాకపోతే ప్రతి సంవత్సరం తిథివార నక్షత్ర యోగాలన్నీ కూడా కలిసినటువంటిది మనకి రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు మనం నృసింహ జయంతి జరుపుకోవాలి. అయితే ఎలా జరుపుకోవాలి అనే దానికంటే ముందు ఎందుకు జరుపుకోవాలి, ఆయన అవతార కథ ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనమంతా తెలుసుకోవాలి. నృసింహస్వామి అవతరించడానికి కారణం మనకందరికీ తెలుసు, భక్త ప్రహ్లాదుడు. ఈ భక్త ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశపుడు. ఆయన రాక్షసరాజు, విష్ణుద్వేషి. ఒకసారి ఆయన తపస్సు చేయటానికి వెళ్తాడు. ఆ తపస్సు చేయటానికి వెళ్ళినప్పుడు ఆయన భార్య లీలావతి గర్భంతో ఉంటుంది. అయితే హిరణ్యకశపుడు ఈ తపస్సు చేయడానికి వెళ్లి బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయనకి పొందినటువంటి వరం ఏమిటి అంటే, మానవులతో కాని మృగాలతో కాని పగలు కాని రాత్రి కాని ఆయుధాలతో కాని నిర్జీవమైనటువంటి వాటితో కాని జీవమైనటువంటి వాటితో కాని ఏలాంటి వాటితో కూడా మరణం ఉండకూడదు అనేటువంటి వరాన్ని ఆయన పొందాడు. అయితే తపస్సుకు వెళ్ళినటువంటి సమయంలో ఇంద్రుడు ఏం చేస్తాడంటే రాక్షస సంహారం చేయటం కోసం అని చెప్పేసి ఆయన వజ్రాయుధాన్ని వదులుతాడు. అయితే ఇక్కడ లీలావతి గర్భంలో ఉన్నది కూడా మరి రాక్షస రాజపుత్రుడే కదా. గర్భస్థ శిశువును కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు ఇంద్రుడు. ఆ సందర్భంలో అది గమనించినటువంటి నారద మహర్షి, త్రిలోక సంచారి, భవిష్యత్తు తెలిసినటువంటి నారదుడు ఏం చేస్తాడు, అడ్డుకుంటాడు ఇంద్రుణ్ణి. అలా చంపకూడదు, ఎందుకు అంటే ఈ గర్భస్థ శిశువు ఎవరో కాదు, విష్ణు భక్తుడు, పరమ భక్తుడు. అందుకని చెప్పేసి ఈయనని చంపడానికి వీల్లేదు ఈ గర్భస్థ శిశువుని. ఆ లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్లి ఆవిడని రక్షిస్తాడు. తన ఆశ్రమంలో ఉన్నంత కాలం కూడా రోజు లీలావతికి విష్ణు కథలన్నీ చెప్తూ ఉంటాడు, విష్ణు నామస్మరణ చెప్తూ ఉంటాడు. అయితే లీలావతి గర్భిణీ స్త్రీ కదా, విన్నంతసేపు వింటూ ఉంటుంది, ఆ తర్వాత నిద్రలోకి జారిపోతూ ఉంటుంది. కానీ గర్భస్థ శిశువు అయినటువంటి ప్రహ్లాదుడు మాత్రం నిత్యము ఆ విష్ణు నామస్మరణని విష్ణు కథల్ని విని గర్భస్థ శిశువుగా ఉండగానే విష్ణుమూర్తికి అత్యంత భక్తుడుగా తయారయ్యాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ హిరణ్యకశపుడు తన తపస్సు అయిపోయిన తర్వాత వరాలు పొంది తిరిగి వచ్చేశాడు. వచ్చిన తర్వాత తన కొడుకును భార్యను కూడా నారద మహర్షి ఆశ్రమం నుంచి తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఈ పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడు. ఇక్కడ జరిగేది ఏమిటంటే నిత్యం యుద్ధం. విష్ణుద్వేషి తండ్రి, విష్ణు భక్తుడు కొడుకు. అహర్నిశలు హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు ప్రహ్లాదుడు. ఎక్కడున్నాడు రా నీ దైవం, ఎక్కడున్నాడు? అహర్నిశలు నువ్వు ఆ నామాన్ని, నా వైరీ నామాన్ని నువ్వెందుకు జపిస్తావు అని చెప్పేసి అడుగుతాడు ఒకరోజు. ఇందు కలడందు లేడు అని సందేహము కలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూచిన అందందే గలడు ధనవాగ్రిని వింటేన్ అని తండ్రికి హితవు చెప్తాడు ఈ ప్రహ్లాదుడు. అవునా, అయితే ఈ స్తంభంలో చూపించు అని ఆ స్తంభాన్ని ఒక గదతో కొడతాడు హిరణ్యకశపుడు. అప్పుడు భీకరమైనటువంటి అవతారంతో నృసింహస్వామి అక్కడ కనిపిస్తాడు. ఆయనకి తల ఏమో సింహము, తల భాగం సింహము, తర్వాత శరీర భాగం మొండి భాగం అంతా కూడా మనుష్యాకారంలో ఉంటుంది. భయంకరాకృతి కలిగి ఉంటాడు. ఆయన మీదికి ఉగ్రరూపంతో వచ్చి తన గోళ్లతో అంటే తను పట్టుకుని హిరణ్యకశపుని పట్టుకుని కడప మీద కూర్చుని ఆ హిరణ్యకశపుని తన గోళ్లతో చీల్చి చెండాడి వధించి భక్త ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి వాడు నృసింహస్వామి. అయితే ఈ నృసింహస్వామిని ఈ రోజు మనం అంటే భీకర స్వరూపం, భయంకర స్వరూపమైనటువంటి ఈ నృసింహస్వామిని మనం ఎందుకు పూజించాలి, మనం పూజించడం వల్ల మనకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇదేమిటంటే ఎవరైనా సరే నృసింహస్వామిని తలుచుకుంటారో వాళ్లకున్నటువంటి దుష్టశక్తి పీటలన్నీ పోతాయి అని చెప్తారు.
శత్రు విజయం కలుగుతుంది అంటారు. తర్వాత మనకి ఉన్నటువంటి అనారోగ్యం అంతా పోతుంది అని చెప్తారు. మృత్యు భయం కూడా పోతుంది అంటారు. అందుకని ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు నృసింహస్వామి పూజ చేయాలి. ముఖ్యంగా భయం వేసినటువంటి వాళ్ళంతా కూడా భయపడే సమయంలో, అంటే శత్రువుల నుంచి కానీ, రోగాలు వచ్చినప్పుడు కానీ, ఎలాంటి సమయంలో అయినా కూడా ఈ నృసింహస్వామి మంత్రాన్ని చెప్పుకోవడం వలన వాళ్ళకి ఆ బాధలన్నీ కూడా పోతాయని, ఉపశమనం లభిస్తుందని, నృసింహస్వామి అనుగ్రహం వాళ్ళకి లభిస్తుంది అనేటువంటి మాట చెప్తారు. ఆ శ్లోకాన్ని ఇప్పుడు చెప్తాను. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్ నమామ్యేహం. నేను మరొకసారి చెప్తాను, నిదానంగా రాసుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్ నమామ్యేహం. ఎవ్వరైనా సరే, ఒక్క నృసింహ జయంతి రోజే కాదు, ఎప్పుడైనా సరే భయం వేసినప్పుడు, మృత్యు భయాలు ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, శత్రువుల నుంచి పీడలు ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించాలి అంటారు. ఎందుకంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం. భద్రం అంటే రక్షించేటువంటి వాడు. మృత్యోర్మృత్యుర్ నమామ్యహం అంటున్నారు. అంటే ఏమిటి? మృత్యువుకే మృత్యువైనటువంటి వాడు ఆయన. ఆయనను తలుచుకోవడం వల్ల భద్రత కలుగుతుంది. భద్రం అంటున్నారు అంటే రక్షణ కలుగుతుంది అని చెప్పేసి ఈ శ్లోకంలోని భావం. అందుకని ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని జపించి నృసింహస్వామిని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఘుష్మేష జ్యోతిర్లింగ ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? మనకి పురాణాల్లో ఘుష్మేష లింగం అని కనిపించినప్పటికీ వాడుకలో ఘృష్ణేశ్వరుడు అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ లింగం మనకి ఔరంగాబాదు దగ్గర మహారాష్ట్రలో కనిపిస్తుంది. అంటే మనం షిరిడీకి వెళ్ళేటువంటి దారిలో అతి దగ్గరగా ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. అయితే ఈ జ్యోతిర్లింగం ఇక్కడ ఎలా వెలిసింది అనడానికి మనకి శివపురాణంలో ఒక కథ కనిపిస్తోంది. అదేమిటంటే పూర్వకాలం సుధర్ముడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య సుదేహ. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. కొంతకాలం గడిచినా కూడా వాడికి సంతానం కలగలేదు. అయితే ఒకసారి అతను ఏం చేశాడు, ఒక జ్యోతిష్కుడిని కనుక్కున్నట్ట. నీకు సంతాన రేఖలు ఉన్నాయి, నీ జాతకాన్ని బట్టి నీకు సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని జ్యోతిష్కులంతా కూడా సుధర్ముడికి చెప్పారు. కానీ సుదేహకు తెలుసు, తన జాతకం ప్రకారం చిన్నప్పుడే తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు విన్నటువంటి విషయం ఏమిటంటే తన జాతకంలో తనకి సంతాన ప్రాప్తి లేదు. అందుకని భర్తను కోరుతుంది, నా చెల్లెలైనటువంటి కుష్మ ఉంది, ఆవిడని మీరు పెళ్లి చేసుకోండి, మీకు సంతాన యోగం ఉంది కాబట్టి మనం వంశం వర్ధిల్లుతుంది అని చెప్పేసి భర్తను ప్రాధేయపడుతుంది. అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. ఈ కుష్మను సుధర్ముడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుష్మ ఏం చేస్తుంది అంటే ఆవిడ రోజు కూడా 101 పార్థివ లింగాన్ని తయారు చేస్తుంది. పార్థివ లింగం అంటే మట్టితో తయారు చేసినటువంటి లింగాల్ని తయారు చేసి రోజు 101 లింగాన్ని పెట్టి ఆ దంపతులిద్దరూ కూడా కూర్చొని సంతానం కావాలని చెప్పేసి కోరుకుని వాళ్ళు శివుడికి అర్చనలు పూజలు చేస్తూ ఉంటారు. పూజంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట తీసుకెళ్లి అక్కడే ఉన్నటువంటి ఒక చెరువులో నిమజ్జనం చేస్తూ ఉండేవాళ్ళు. అలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలిగింది. సుదేహ కూడా తనకే సంతానం కలిగినంతగా సంతోషించింది. కొంతకాలం గడిచింది, ఈ పిల్లవాడు పెద్దవాడయ్యాడు, అతనికి పెళ్లి కూడా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత అతనికి ఒక పుత్రుడు కలిగాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి విశేషం ఏమిటంటే కొంతకాలం తర్వాత ఈ సుదేహను అందరూ మర్చిపోయినట్టుగానే అయిపోయింది. ఎందుకంటే గుష్మ కొడుకు, ఆమె మానవుడు, భర్త, వాళ్ళంతా ఒక కుటుంబంగాను, వాళ్ళంతా ఒక సంతోషంలో మూడీ తేలుతున్నట్టుగాను కనిపించేది ఈవిడికి. తనని మాత్రం ఇంట్లో అందరూ వెలివేస్తున్నట్టుగా చూసేది. తనని దూరంగా పెడుతున్నట్టుగా భావించి ఈవిడలో అసూయ ద్వేషాలు పెరిగిపోయాయి. నేను ఈ కుటుంబంలో వ్యక్తిని కాదా, నాకు సంతానం ఉంటే నాకు కూడా ఇలాగే ఉండేది కదా, వీళ్ళంతా నన్ను వెలివేస్తున్నారు అని ఆవిడలో ద్వేషం, అసూయ పెరిగిపోతాయి. పెరిగిపోయిన తర్వాత అది పెరిగి పెరిగి పెద్దదై ఒకరోజు రాత్రి ఆ మనవణ్ణి ముక్కలుగా కోసేస్తుంది ఈ సుదేహ. ఆ తర్వాత ఆ ముక్కల్ని ఎవరు చూడకుండా తీసుకెళ్లి పక్కనే ఉన్నటువంటి ఒక చెరువులో పడేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే కుష్మ కోడలు లేచి కొడుకు కనిపించలేదని బావురుమని ఏడుస్తుంది. అందరూ వెతుకుతారు. ఎవరో ఇంట్లో పనిచేసే వాళ్ళు వచ్చి
పక్కనే చెరువులో ముక్కలుగా పడేసినటువంటి శవం కనపడింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ సమయంలో ఈ కుష్మ సుధర్ముడు కూడా ఉదయాన్నే పార్థివలింగాన్ని పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా రోధించినా వాళ్ళు వినిపించుకోకుండా పూజ మించి లేవకుండా పూజ మొత్తాన్ని కూడా కానిస్తారు. ఆ పూజ మొత్తం అయిన తర్వాత కొడుకును కోడల్ని కూడా తీసుకెళ్లి ఎక్కడ ఏ చెరువులో రోజు నిమజ్జనం చేస్తుంటారో ఆ చెరువు దగ్గరికి వెళ్తారు. ఆ చెరువులో లింగాలన్నింటినీ నిమజ్జనం చేసేస్తారు. చేసి దండం పెట్టుకుని కళ్ళు తెరిచేసరికి అక్కడి నుంచి వాళ్ళ మనవడు నడిచి బయటికి వస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. కానీ సుధర్మ కాని కుష్మ కాని ఏమాత్రం కూడా చెలించరు. ఇది సత్యం, మేము శివుణ్ణి నమ్ముకున్నాం. ఆ శివుడెవరో కాదు, మృత్యుంజయుడు. సంతానం లేనటువంటి మాకు సంతానాన్ని ప్రాప్తింపచేసినటువంటి వాడు, మాకు మనవణ్ణి కూడా ఇచ్చి వంశోద్ధరణ చేశాడు. అలాంటి శివుడు మా వంశాంకురాన్ని తీసుకోడు, రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం మాకుంది. అందుకని మేము పూజను మధ్యలో లేవకుండా రోధించకుండా పూజను పూర్తి చేసి ఇక్కడికి వచ్చాం అనేటువంటి విషయాన్ని చెప్తే కుష్మ శివుణ్ణి గురించి ధ్యానిస్తుంది. ధ్యానించినప్పుడు అక్కడి నుంచి ఆ చెరువు నుంచి ఒక దివ్య తేజస్సుతో శివుడు ప్రత్యక్షం అవుతాడు. అందరూ ఆయన్ని స్తుతిస్తారు. అప్పుడు శివుడు అంటాడు, కుష్మ, నేను నీ భక్తికి మెచ్చాను. నువ్వు మొదటి నుంచి కూడా రోజు నా పార్థివలింగానికి పూజ చేశావు. నీకు ఏ వరం కావాలో కోరుకో, ఇస్తాను అంటాడు. అప్పుడు కుష్మ అంటుంది, లోక కళ్యాణం కోసం అని చెప్పేసి నీవు ఇక్కడే వెలువు, ఇక్కడే నిలిచిపో, ఇక్కడ నిలిచి అందరినీ భక్తులందరినీ కూడా రక్షించు స్వామి. ఇలాగే నా మనవడు ఎలా మరణించినప్పుడు నువ్వు మళ్ళీ వాడిని తిరిగి ఇచ్చావు, అదే విధంగా ఇక్కడికి ఎవరైనా బాధతో వచ్చినప్పుడు వాళ్ళ బాధలన్నీ కూడా తెచ్చి వాళ్లను రక్షించు స్వామి అని చెప్పేసి ఈ కుష్మ శివుణ్ణి స్తుతిస్తుంది. ఆ తర్వాత శివుడు అక్కడే ఉండడానికి ఒప్పుకుని అక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు. కుష్మ ప్రార్థించింది కాబట్టి ఆయన కుష్మేశ్వరుడుగా జ్యోతిర్లింగంగా అక్కడ నిలిచిపోయాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మనకి ఇదొక ప్రముఖ లింగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది మనకి ఎల్లోరాకి అతి దగ్గర ప్రాంతంలో సిరిడి క్షేత్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్తారు. ఎవరు కృష్ణేశ్వరుని పూజించినా కూడా వాళ్ళకున్నటువంటి ఇటి బాధలు కానీ మృత్యు బాధలు కానీ అన్నీ తీరుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. కుష్మేశ జ్యోతిర్లింగ క్షేత్ర విశేషం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి క్షేత్ర విశేషం చాలా ప్రముఖమైనటువంటిది. ఏమిటంటే ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా, అంటే జ్యోతిర్లింగాలన్నింటినీ చూసినప్పుడు తప్పనిసరిగా ఈ జ్యోతిర్లింగాన్ని కూడా చూడాలి అంటారు. మన భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి కట్టుబాటు, అంటే కట్టుబొట్టు కూడా దానికి సంబంధించిందిగా ఉన్నప్పుడే, సాంప్రదాయాన్ని పాటించినప్పుడు మాత్రమే గర్భాలయంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తారు. మిగతా వాళ్ళని లోపలికి అనుమతించరు. ఈ ఆలయం ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది. లోపల నేల మీద మనకి అందుబాటులోనే శివలింగం కనిపిస్తూ ఉంటుంది. ఆయనకి దగ్గరలోనే సమీపంలోనే పార్వతీదేవి కూడా ఉంటుంది. అయితే ఈ లింగ ప్రాదుర్భావానికి ఏర్పడినటువంటి అనేక కారణాలని, దాని లోపలి అంతర్లీనంగా ఉండేటువంటి సందేశాల్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేమిటి అంటే ఇక్కడ మనకి పురాణాల్లో ఏం చెప్తారు, మనకి ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా సరే ఒక భర్త ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ బ్రతికి ఉండగా ఆవిడ చెల్లెల్ని పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకు చేసుకోవటం వల్ల ఎలాంటి దుర్ఘటనలు జరిగాయి అనేటువంటి విషయం కూడా ఈ కథలో మనకి తెలుస్తోంది. తనకి సంతానం లేదు అని చెప్పేసి చెల్లెల్నిచ్చి పెళ్లి చేసింది వంశం వృద్ధి పొందడం కోసమని. కానీ ఆ తర్వాత తను మాత్రమే వెలివేయబడి తనలో ద్వేషం అసూయ పెంచుకొని హత్య చేయడానికి కూడా ముందుకు వెళ్లేటువంటి మానసిక స్థితికి దిగజారిపోయింది సుదేహ. అందుకని ఏమంటారు, ఒక వరలో 2 కత్తులు ఇమడవు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎవరు కూడా ఒక భార్య బ్రతికి ఉండగా సంతానం కోసం మరో వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి విషయం మనకి ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా శివపురాణంలో మనకి కొన్ని ప్రత్యేకతలు శివ పూజా విధానం గురించి కనిపిస్తాయి. వాటిలో ప్రముఖమైనటువంటిది పార్థివలింగ పూజ. పార్థివలింగానికి ఎవరు పూజ చేసినా కూడా ఎలాంటి కోరిక కోరితే
అలాంటి కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి మనకి శివపురాణంలో కనిపిస్తోంది. అంటే ఎవరైనా సరే పార్థివ లింగాన్ని పూజించటం వలన శివుడి అనుగ్రహం కలుగుతుందని, ఎవరు శివుణ్ణి నిత్యం ఆరాధిస్తారో వాళ్ళ మనస్సు నిలకడగా ఉంటుందని, స్థిమితంగా ఉంటుందని, సదాలోచన వాళ్ళు చేయగలుగుతారు అనేటువంటి విషయం కూడా మనకి కుష్మ కథ ద్వారా తెలుస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కృష్ణేశ్వర దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందాలి అని చెప్తారు.